నమస్కారం. గుంటి వేణుగోపాల్, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు మరియు ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవ అధ్యక్షులు. ఇవాళ రాష్ట్రంలో 55,400 మంది ఆశా కార్యకర్తలు మాతా శిశు సంరక్షణలో భాగంగా పనిచేస్తూ ఉన్నారు. నేషనల్ హెల్త్ మిషన్లో కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో, రాష్ట్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేస్తూ ఉన్నారు. గడిచిన 19 సంవత్సరాలుగా ఆశా కార్యకర్తలు గౌరవ వేతనంతోనే జీవిస్తూ ఉన్నారు. గౌరవ వేతనం మాకొద్దు, కనీస వేతనం మాకు కావాలి అని చెప్పేసి పోరాటాలు చేస్తున్నప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆశాల పట్ల నిర్లక్ష్యంగా వహిస్తూ ఉన్నాయి. గడిచిన 4.5 సంవత్సర కాలంలో ఆశాలకు వేతనాలు పెంచుతామని చెప్పేసి చెప్పడమే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇంతవరకు ₹1 కూడా జీతం పెంచినటువంటిది లేదు. అందుకోసమనైతే ఈ 4.5 సంవత్సర కాలంలో చేసినటువంటి పోరాటాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా సదస్సులు నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా పొద్దుటూరు పట్టణంలో కడప జిల్లా స్థాయి సదస్సును నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. ఈ సదస్సులో ఆశా కార్యకర్తలకు కనీస వేతనం ₹26,000 ఇవ్వాలని, 8 గంటల పని విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ₹5 లక్షల, పెన్షన్ వేతనంలో సగం ఇవ్వాలని, అట్లాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి అలవెన్సులన్నీ తక్షణం చెల్లించాలని చెప్పేసి, కరోనా బ్యాలెన్స్ కూడా ₹6,000 అట్లే ఉంది, అది కూడా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలని సంవత్సరాల తరబడి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిలో ఏమాత్రం కూడా మార్పు కనిపించడం లేదు. ఎవరికైనా కానీ ఉద్యమం చేస్తే మీకు పెంచితే వాళ్ళకు పెంచాలి కదా అని చెప్పేసి అంగన్వాడీలను కూడా మీకు వేతనం పెంచేటువంటి పరిస్థితి లేదు, మీకు పెంచితే ఆశాలకు పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నాడని చెప్పేసి తెలుస్తూ ఉంది. అట్లాగే మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకు వేతనాలు పెంచేటప్పుడు కూడా మీకు పెంచితే ఆశాలకు పెంచాలని చెప్పేసి చెప్తా ఉన్నారని, ఇవాళ ఆశా కార్యకర్తలు ₹10,000 వేతనంతో ఎలా జీవించాలో రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి. కోట్లాది రూపాయల ప్రజాజనం ఉప్పలంగా ఖర్చు పెడతా ఉన్నారు. ఇవాళ ఆశా కార్యకర్తలకు వేతనాలు పెంచితే సంవత్సరానికి ₹3,350 కోట్ల మాత్రమే అదనంగా భారం పడుతుంది. ₹5,000 వేతనం పెంచితేనే, అట్లాగే మాకు 15,000 వేతనమే ఇవ్వండి, మీరు చెప్పినటువంటి గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిర్ణయం చేసినటువంటి ₹5,000 పెంచుతామన్నటువంటిదే ఇవ్వండి అని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకోసం అనేది ప్రభుత్వం తక్షణం ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి. ఈ 2G సిమ్ ఇచ్చి 5G వర్క్ చేయమని చెప్పేసి చెప్తా ఉన్నారు. అవి ఒకవేళ పని చేయకపోతే మీరు సొంత డబ్బు పెట్టుకొని కొనుగోలు చేసి చేయమని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. ఒకవేళ చేయకపోతే మీకు జీతాలు రావని చెప్పేసి అధికారులు భయపడుతూ ఉన్నారు. ఓ పక్క రాజకీయ వేధింపులు, ఓ పక్క అధికారుల వేధింపులతో సతమతమవుతూ ఉన్నటువంటి పరిస్థితులలో ఇవాళ ఆశా కార్యకర్తలు పనిచేస్తూ ఉన్నారు. అట్లాగే సెలవులు లేవు, 24 గంటలు పనిచేస్తూ ఉన్నారు. ఆదివారం సెలవు లేదు, భర్త ఆరోగ్యం బాగాలేకపోయినా సెలవు లేదు, పిల్లల ఆరోగ్యం బాగాలేకపోయినా సెలవు లేదు, బంధువులు చచ్చిపోయినా కానీ ఒకరోజు సెలవు ఇమ్మని అడిగినా కానీ సెలవు ఇచ్చేటువంటి పరిస్థితులలో ఇవాళ అధికారులు లేరు. అందుకోసమనేసి ఆశా కార్యకర్తలకు సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. గర్భవతులకు సేవ చేసేటువంటి ఆశా కార్యకర్తల్లో కూడా గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు కూడా మెటర్నిటీ సెలవులు మంజూరు చేయాలని చెప్పేసి అడుగుతా ఉన్నాం. నిన్నలే మొన్న వచ్చినటువంటి సచివాలయ సిబ్బందికి మెటర్నిటీ సెలవులు మంజూరు చేశారు. అట్లాగే వేతనంతో కూడినటువంటి మెటర్నిటీ సెలవులు ఆశాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసేదానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే ఈ సదస్సు తీర్మానం చేసింది, ఉద్యమ కార్యాచరణ నిర్ణయించుకోబోతూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు, ప్రజా సంఘాలు, ట్రేడ్ యూనియన్లందరినీ సమీకరించి, రాజకీయ పార్టీలను సమీకరించి రౌండ్ టేబుల్ సమావేశాలు, అలాగే నిరసన దీక్షలు, ఏకంగా 36 గంటల కలెక్టరేట్ దిగ్బంధనాలు కూడా కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా కానీ మేల్కొని ఆశాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. మీడియా మిత్రులకు నమస్కారం. ఏపీ ఆశా వర్కర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్ శాంతి. ఈరోజు ఆశా సమస్యలపైన ఈరోజు కడప జిల్లా పొద్దుటూరులో
సదస్సు జరుగుతుంది. ఈ సదస్సులో తీర్మానాలు ఏమంటే కానీ ఆశాకి పని భారం తగ్గాలని, ఏవైతే మళ్ళీ మా యాప్లు పెట్టి వాళ్ళు గ్రూపులో చర్చలో ఏమంటే ఫేస్బుక్లో పెడుతున్నారు, యూట్యూబ్లో పెడుతున్నారు, ఆశాలకి 10,000 వేయటం వేస్ట్ అంటున్నారు. వాళ్ళని పెరికేయండి, మేము ఆశాలు చేసే పని వాలంటీర్లు చేస్తున్నారు, వాలంటీర్లకి 5,000 ఇస్తున్నారు, ఆశాలకి ఇదే వేతనం ఎక్కువ అని చెప్తున్నారు. కానీ ఆశాలు 20 సంవత్సరాల నుంచి మా ఆవేదన ఎవరు అర్థం చేసుకోవటం లేదు. ఆశాలకి పని భారం ఎక్కువైతుందని చెప్పి కరోనాలో కూడా మేము కరోనాని ఫస్ట్ వేవ్, థర్డ్ వేవ్, ఇన్ని కరోనాలు కట్టడి చేసి ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ వస్తుంది కరోనా అంతటా. ఈ కరోనాలో కూడా మేము మాతాశిశు మరణాలను అరికట్టడానికి అని చెప్పి స్వచ్ఛందంగా తీసుకొని ఈరోజు మమ్మల్ని ఇంత ఎడ్డిశాఖ చేయించి ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించకుండా సంక్షేమ పథకాలు మాకు ఎయ్యి వర్తించట్లేదు, ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించట్లేదు. కానీ ఈరోజు చనిపోయిన వాళ్ళకి మేము ఏదైనా కానీ బెనిఫిట్ ఇమ్మంటున్నాం. చనిపోయిన వాళ్ళకి ఎక్కడ ఆశ చనిపోయినా కానీ ఆశాలని కోతి చచ్చింది గోడకి వేయండి అని చెప్పి ఆశాలని ఎక్కడా గుర్తించట్లేదు. కానీ ఏదైనా కానీ ఆల్సైడ్ చేస్తే ఆశాన్ని గుర్తించుతున్నారు. 62 సంవత్సరాలకి రిటైర్డ్ అయిన తర్వాత ఆ కుటుంబంలో ఒక ఉద్యోగాన్ని ఇస్తానని 2014లో చంద్రబాబు నాయుడు ప్రకటించాడు. కానీ ఆ ప్రకటన ఎక్కడా లేదు, అది తుంగలో దొక్కేశారు. ఈరోజు 62 సంవత్సరాలు అయితే ఆశ రిటైర్డ్ అయ్యి ఇంటికి వెళ్తుంది ఆ సెల్ ఫోన్ ఇచ్చి. అది ఎంత దుర్మార్గం అంటే అది చెప్పలేము. ఆ ఆశ ఇంత ఇదికి గురవుతుంది అంటే ఆశాల ఆవేదన గుర్తించుకొని సంక్షేమ పథకాలు మాకు వర్తించేటట్టుగా సమాన పనికి సమాన వేతనం సుప్రీంకోర్టు ఏదైతే తీర్పు ఇచ్చారో 26,000 ఇవ్వమని చెప్పి మేము ఏదైనా న్యాయమైన డిమాండ్ అడుగుతున్నాం గవర్నమెంట్ని. గవర్నమెంట్ ఈ మా న్యాయమైన డిమాండ్స్లు అన్నీ గుర్తించి సంక్షేమ పథకాలు మాకు వర్తించేటట్టుగా చేయాలి. ఈఎస్ఐ బిఎఫ్ గ్రాడ్యుయేట్ కల్పించాలని చెప్పి మాకు గవర్నమెంట్ ఉద్యోగులుగా గుర్తిస్తాం అంటున్నారులే కానీ మేము ఇచ్చిన ఏనే కానీ పక్కన పడ డస్ట్బిన్లో వెళ్ళిపోతున్నాయి. అనేక దఫాలుగా మేము స్టేట్లో కూడా ఏది ఇచ్చినా కానీ చెప్పి మేము న్యాయమైన డిమాండ్లు మేము పరిష్కరిస్తామంటున్నారు. ఏపీలో మీకు బడ్జెట్ ఎక్కువ అంటున్నారు. ఆశాలని 10,000 జీతం వచ్చేసరికి అందరూ హైయెస్ట్గా చూపిస్తున్నారు. కానీ మాకు 10,000 ఉద్యోగాలకి 10,000 భద్రత ఇస్తామని చెప్పి కూడా 10,000కి ఏదైనా కానీ 10,000 సమాన పనికి సమాన వేతనం ఈ 10,000 మీకు ఎక్కువ, ఈ 10,000 ఇయటమే మీకు తక్కువ అని చెప్పి మమ్మల్ని గుర్తించకుండా చేస్తున్నారు ఈ ఆశాలకి. కానీ మాకు ఏదైనా కానీ మాకు న్యాయమైన డిమాండ్స్ మేము ఏం అడుగుతున్నామంటే సమాన పనికి సమాన వేతనం, ఆశాకి గవర్నమెంట్ ఎంప్లాయీగా గుర్తించాలని, సంక్షేమ పథకాలు మాకు వర్తించాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్స్ ఎయ్యి కూడా మాకు వర్తించకపోతే ఆశ ఈ న్యాయమైన డిమాండ్స్ పోరాడేంత వరకు ఈ ఆశ సత్తా ఏందో చూపిస్తాము. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా న్యాయమైన డిమాండ్స్ మేము పోరాడి సాధించుకుంటాము. ఆశాకి 10,000 కాదు 26,000 ఇవ్వాలని చెప్పి డిమాండ్స్ చేస్తాం.